ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రరత్నం భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు. ఇప్పటిదాకా మనం 474 నామాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 475 నుంచి 534 వరకు నామాలు. ఈ భాగాన్ని శ్రీ లలితామాత యోగిని న్యాసం షట్చక్రాలు అని చెప్తున్నారు. ఈ 14వ భాగంలో 475వ నామం నుంచి మొదలుపెట్టి 534వ నామంతో ఆపేస్తారు. అక్కడితో 14వ భాగం అయిపోతుందన్నమాట. ఇప్పుడు 475వ నామం చెప్పుకుందాం. విశుద్ధి చక్ర నిలయ. విశుద్ధి చక్ర నిలయాయే నమో నమః. విశుద్ధి చక్ర నిలయ అంటే విశుద్ధి చక్రము నిలయముగా కలది, అంటే డాకినీ రూపంలో ఉండే దేవత. విశుద్ధి చక్రం నిలయంగా కల శ్రీమాతకు నమస్కారం. 16 దళాలు కలది, అంటే 16 స్వరాలు కలది అని అర్థం. షట్చక్రాలలో విశుద్ధి చక్రం 5వది. ఇది కంఠ ప్రదేశానికి వెనుక గల వెన్నుపూస స్థానం. శుద్ధ అంటే విశేషంగా శుద్ధమైనది, అనగా మిక్కిలి పవిత్రమైనది ఈ చక్రం. ఈ చక్రానికి మహేశ్వరుడు అధిపతి, అమృతమయమైనది. ఈ చక్రం ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత శీఘ్రంగా ఆత్మదర్శనం అవుతుంది, మహాజ్ఞాని అవుతాడు. ఈ చక్రంలో సప్తస్వరాలు ఉద్భవిస్తాయి. ఈ నామం నుండి 484వ నామం వరకు కూడా విశుద్ధి చక్రమే. ఇప్పుడు 476వ నామం ఆరక్తవర్ణ. మామూలుగా మనం చదివేటప్పుడు విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ అని అట్లా చదివేస్తాం, కానీ ఇక్కడ ఆరక్తవర్ణ, అక్కడ సంధి కలిపేస్తాము. కానీ ఈ నామం ఒరిజినల్ ఆరక్తవర్ణ. ఆరక్తవర్ణాయే నమో నమః. ఆ ప్లస్ రక్తవర్ణ అంటే బాగా రక్తవర్ణము కలది, అంటే ఎర్రని వర్ణము కలది, అంతటి ఎర్రని వర్ణము కలది, బాగా ఎర్రని వర్ణము కల శ్రీమాతకు నమస్కారం. ఆవరణం అంటే ఎరుపు తెలుపు వర్ణాలు కలిసిన పాటల వర్ణం, అంటే పురుషకణము స్త్రీకణము. వీటికి మనం గుర్తుగా చెప్తూ ఉంటాం అన్నమాట. పురుషకణము తెలుపు, స్త్రీకణము ఎరుపు. అవి కలిగిన పిండం యొక్క వర్ణమే పాటలము. ఈ నామంలో శ్రీమాతను బాగా రక్తవర్ణం కలదిగా భావించాలి. శోణితము రక్తవర్ణంలో ఉంటుంది. ఈ నామాన్ని రక్తవర్ణ అని కూడా గ్రహించవచ్చు అని చెప్తున్నారు చివరిలో. ఇలా ఏర్పడిన పిండానికి మొదటి నెలలో విశుద్ధి చక్ర శక్తి వలన వదనం ఏర్పడుతుంది. దాని నుండి ఆహారం పిండానికి అందుతుంది, అది వదనైక సమన్విత. 2వ నెలలో గాలి పీల్చడానికి మరొక రంధ్రం ఏర్పడుతుంది. ఇది అనాహత చక్రశక్తి వలన ముక్కు రూపంగా ఏర్పడుతుంది, అది వదనద్వయ. 3వ నెలలో మణిపూరక శక్తి వలన ముక్కుతో పాటు నోరు కళ్ళు ఏర్పడతాయి, ఇది వదనత్రయ. 4వ నెలలో ఉదరం, నడుము, చెవులు ఏర్పడతాయి, ఇది స్వాదిష్టాన చక్రశక్తి వలన కలుగుతుంది, ఇది చతుర్వక్త్ర మనోహర. 5వ నెలలో పంచ జ్ఞానేంద్రియ పరిపూర్ణత సమకూరుతుంది, ఇది మూలాధార చక్రశక్తి వలన కలుగుతుంది, అది పంచవక్త్ర. 6వ నెలలో పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా ఏర్పడుతుంది, ఇది ఆజ్ఞా చక్రశక్తి వలన కలుగుతుంది, అది షడానన. 7వ నెలలో పిండములోకి జీవుడు ప్రవేశిస్తాడు, దీనికి సహస్రార చక్రశక్తి వలన కలుగుతుంది, అది సర్వతోముఖి. 8, 9 నెలలో శరీరం గట్టిపడి ధనంజయ ఉపప్రాణవాయు ప్రేరణతో బాహ్య జగత్తులోకి ప్రవేశిస్తుంది. మొదటి 5 నెలలు శ్రీచక్రంలోని 5 అధోముఖ త్రికోణాలు ఈ పిండంలో పంచ జ్ఞానేంద్రియ విజ్ఞానం కలిగిస్తాయి. శక్తి, ఈ విధంగా శివ శక్తి త్రికోణాల కలయికే శ్రీచక్రం. శ్రీచక్రం మానవ శరీర నిర్మాణాన్ని సూచిస్తుంది. బ్రహ్మాండం నుండి వచ్చిన పిండాండం తల్లి గర్భంలో రూపాన్ని ధరిస్తుంది. 7వ నెల వరకు తల్లి ఒక్కొక్క నెలలో తీసుకోవాల్సిన ఆహారము ఒక్కొక్క చక్ర అధిష్టాన దేవతకు ఇష్టమైన ఆహారం. 1 మూలాధారం, సాకినీతోనున్న గణపతి దేవత, ధాతువు పెరగడానికి పులగం తీసుకోవాలి. 2 స్వాదిష్టానం, కాకినీతో ఉన్న బ్రహ్మ, పెరుగన్నం. 3 మణిపూరకం, లాకినీ దేవితో ఉన్న విష్ణువు, గుడాన్నం అంటే బెల్లవన్నం. 4 అనాహత చక్రం, రాకిణీ శక్తితో ఉన్న రుద్రుడు, ఘృతాన్నం అంటే నెయ్యితో కలిపిన అన్నం. 5 విశుద్ధి చక్రం, శాకినీ శక్తితో ఉన్న మహేశ్వరుడు, పాయసాన్నం. 6 ఆజ్ఞాచక్రం, 6 ముఖముల హాకినీదేవితో ఉన్న సదాశివుడు, హరిద్రాన్నం పసుపుతో కలిపిన అన్నం. 7 సహస్రారం, శ్రీదేవి యాకినీదేవి రూపంలో ఉంటుంది, సర్వాహారాల మీద మక్కువ. ఇక 477వ నామం
త్రిలోచన. త్రిలోచనాయే నమో నమః. త్రిలోచన అంటే 3 నేత్రములు గలది. 3 నేత్రములు గల శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత కుడికను సూర్యుడు కనుక పగలు కలగజేస్తుంది. ఎడమకను చంద్రుడవడం వల్ల రాత్రి కలుగుతుంది. కొంచెం విరిసిన బంగారు కమలంలాగా ఉన్న లలాటంలో ఉన్న 3వ కన్ను ప్రాతః సాయం సంధ్యలను కలగజేస్తుంది. శ్రీమాత 3 నయనాలలో వాటి వలన శ్రీమాత కాలాతీతురాలు అని సూచితం. అలాగే 478వ నామం ఖట్వాంగాది ప్రహరణ. ఖట్వాంగాది ప్రహరణాయే నమో నమః. ఖట్వాంగ ప్లస్ ఆది ప్రహరణ అంటే ఖట్వాంగాది ఆయుధములు కలది. ఖట్వాంగము, ఖడ్గము మొదలైన ఆయుధాలు గల శ్రీమాతకు నమస్కారం. ఖట్వాంగము అంటే మంచం కోడులాగా ఉండే ఆయుధం. ఖడ్గము, పరశువు, తోమరము, శూలము, కుఠారము, చక్రము, గద, శంఖము, బాణము, ముసలము, త్రిశూలము మొదలైన ఆయుధాలను ధరించిన శ్రీమాతను ఈ నామంలో స్మరిస్తున్నాం. శ్రీమాత ఈ ఆయుధాలను అసుర ప్రవృత్తి గల వారిపై ప్రయోగిస్తుంది. 479వ నామం వదనైక సమన్విత. వదనైక సమన్వితాయే నమో నమః. వదన ప్లస్ ఏక ప్లస్ సమన్విత ఒక్క ముఖంతో ఉన్నది. ఒక్క ముఖముతో ఉన్న శ్రీమాతకు నమస్కారం. 480వ నామం పాయసాన్న ప్రియ. పాయసాన్న ప్రియాయే నమో నమః. పాయస ప్లస్ అన్నప్రియ పాయసాన్నమునందు మక్కువ కలది. పాయసాన్నమునందు మిక్కిలి మక్కువ గల శ్రీమాతకు నమస్కారం. పాలు, పంచదార, బియ్యములతో ఉడికించినది పాయసాన్నము. విశుద్ధి చక్రంలో అధిష్ఠించిన శాకినీ శక్తి సదాశివుడికి పాయసాన్నం అంటే ఎక్కువ మక్కువ. బియ్యం 1 సేరు, పాలు 2 సేర్లు, ఆవు నెయ్యి 1/2 సేరు, పెసరపప్పు 1/2 సేరు, బెల్లం 1/2 సేరు వీటితో చేసింది పాయసాన్నం. 481వ నామం త్వక్స్థ. త్వక్స్థాయే నమో నమః. త్వక్స్థ అంటే చర్మధాతువునందు ఉండునది. చర్మధాతువునందు ఉండిన శ్రీమాతకు నమస్కారం. విశుద్ధి చక్రమునందున హాకినీతో ఉన్న సదాశివుడు చర్మధాతువునందు చేతనారూపంలో ఉంటాడు. చర్మము, రక్తము, మాంసము, మేద, ఎముకలు, మజ్జ, వీర్యము, ప్రాణము, జీవము ఈ 9 ధాతువులు. వీటితోనే శరీరం నిర్మితమైంది. 482వ నామం పశులోక భయంకరి. పశులోక భయంకరి అయి నమో నమః. పశులోక భయంకరి అంటే అద్వైత జ్ఞానము లేని వారికి భయమును కలిగించినది అంటే పశువులు. అందులో మానవులు కూడా వస్తారు. నేను వేరు, నేను ఉపాసించిన దేవత వేరు అనే భేదభావంతో దేవతను ఉపాసించేవారు పశువులు. వీరి పట్ల అంటే ద్వైతభావం ఉన్నవారికి శ్రీమాత భయాన్ని కలిగిస్తుంది. జీవుడికి బ్రహ్మానికి అద్వైత భావం కలదు అని గ్రహించిన వారికి శ్రీమాత అభయాన్ని ఇస్తుంది. 483వ నామం అమృతాది మహాశక్తి సమృత. అమృతాది మహాశక్తి సమృతాయే నమో నమః. అమృత ప్లస్ ఆది ప్లస్ మహాశక్తి ప్లస్ సమృత అమృత మొదలైన 16 మహాశక్తులు గల శ్రీమాతకు నమస్కారం. అనాహత చక్రానికి పైన 16 దళాలతో విశుద్ధి చక్రం ఉంది. ఈ చక్రం కర్ణిక యందు డాకిని దేవత ఉంది. ఈ దళాలపై 16 అక్షర దేవతలు ఉన్నారు. వీరిపై చంద్రమండలం ఉంది. వీరు 16 స్వరదేవతలు. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉష, ఊర్ధ్వకేసి, వృద్ధిద, రుకార, లూక, లుష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. అమృతతో ప్రారంభమవటం చేత ఈ నామానికి ఇలా అమృతాది మహాశక్తి సవృత అనే నామం ఏర్పడింది. డాకినీశ్వరి. 484వ నామం డాకినీశ్వరి అయి నమో నమః. డాకిని ప్లస్ ఈశ్వరి. డాకిని అనే పేరుగల అధిష్టాన దేవత. విశుద్ధి చక్రంలో ఉన్న డాకిని రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. 485వ నామం అనాహతాబ్జ నిలయ. అనాహతాబ్జ నిలయాయే నమో నమః. అనాహత ప్లస్ అబ్జ ప్లస్ నిలయ అనాహత పద్మం నివాసంగా కలది. అనాహతమను పద్మకర్ణికయందు నివాసంగా గల శ్రీమాతకు నమస్కారం. హృదయంలో అనాహత పద్మం ఉంటుంది. ప్రణవాన్ని పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, ద్వ్యక్షరి వీటిలో ఏదైనా ఒక్కటి హృదయంలో జపిస్తే అనాహత జపం అవుతుంది. ఉదాహరణకు హనుమంతుడు హృదయ కమలంలో రామనామస్మరణ చేస్తాడు. ఈ జపం అన్ని జపాల్లోకెల్లా శ్రేష్టము. హృదయే శివస్థిష్టతు అంటారు కదా. ద్వ్యక్షరి అంటే రామ అనే నామం.
హతము అంటే కొట్టడం, అనాహతము అంటే కొట్టబడనిది, వాయువుచే కొట్టబడకయే అప్రయత్నంగా ధ్వని కలుగుతుంది. 486వ నామం శ్యామాభ. శ్యామాభాయే నమో నమః. శ్యామ ప్లస్ ఆభ, శ్యామవర్ణము గల కాంతి కలది. శ్యామవర్ణము గల శ్రీమాతకు నమస్కారం. 16 సంవత్సరాల కన్యకను శ్యామ అంటారు. ఈమె అనాహత కమలానికి అధిష్టాన దేవత. నల్లని మేఘవర్ణం కలది. ఈమె రాకినీ దేవత. అనాహత కమలంలో ఉంటుంది. 487వ నామం వదనద్వయ. వదనద్వయాయే నమో నమః. వదనద్వయ అంటే 2 ముఖాలు కలది. అనాహతంలో 2 ముఖాలు కలిగిన రాకినీ దేవత రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. 488వ నామం దంష్ట్రోజ్వల. దంష్ట్రోజ్వలాయే నమో నమః. దంష్ట్ర ప్లస్ ఉజ్వల. వరాహదంష్ట్ర సమానమైన దంతాలతో ప్రకాశిస్తుంది. తెల్లని వరాహదంష్ట్ర సమానమైన దంతాలతో ప్రకాశించే శ్రీమాతకు నమస్కారం. అనాహత పద్మంలో రాకినీ దేవత 2 కొరలతో ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. 489వ నామం అక్షమాలాది ధర. అక్షమాలాది ధరాయే నమో నమః. అక్షమాల ప్లస్ ఆది ప్లస్ ధర. అక్షమాల మొదలైన 4 ఆయుధాలు ధరించినది. అంటే అక్షమాల ఇంకా ఆయుధాలు అని అర్థం. అక్షమాలాదులను రాకినీ రూపంలో ధరించిన శ్రీమాతకు నమస్కారం. రాకినీ దేవత ఆకారాది హకారాంతము గల 50 వర్ణాలను క్షకారము మెరుగుగా గల అక్షమాలను అనాహతంలో ధరించింది. 490వ నామం రుధిర సంస్థిత. రుధిర సంస్థితాయే నమో నమః. రుధిర అంటే రక్తము, సంస్థిత అంటే చక్కగా ఉంటున్నది. అనాహత చక్రంలో ఉన్న రాకినీ దేవత రక్తధాతువునందు ఉంటుంది. ఈమెకు నేతితో కూడిన అన్నమునందు ఆసక్తి. 491వ నామం కాళరాత్ర్యాది శక్తోఘరుత. కాళరాత్ర్యాది శక్తోఘరుతాయే నమో నమః. కాళరాత్రి ప్లస్ ఆది ప్లస్ శక్తి, ఓఘ ప్లస్ వృత. కాళరాత్రి మొదలైన శక్తులచే చుట్టుకొనబడినది. కాళరాత్రి అది 12 శక్తి దేవతలచే ఆవరించబడిన శ్రీమాతకు నమస్కారం. వాళ్ళెవరు అంటే 12 దేవతలు కాళరాత్రి, ఖాతి తాగాయత్రి, ఘంటాధారిణి, జామిని, చండ, ఛాయ, జయ, జుంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఠంకాకారి, వామదేవి. ఈ 12 అనాహత కమలంలో 12 దళాలపై ఉండే దేవతలు. 492వ నామం స్నిగ్ధోదన ప్రియ. స్నిగ్ధోదన ప్రియాయే నమో నమః. స్నిగ్ధ ప్లస్ ఓదన ప్లస్ ప్రియ. నేతితో కలిపిన అన్నమునందు ప్రియము కలది. నేతితో కలిపిన అన్నమునందు మక్కువగల అనాహతంలోని రాకినీ దేవతారూపం గల శ్రీమాతకు నమస్కారం. 4వ నెలలో తల్లి అంటే గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన ఆహారం ఘృతాన్నం. ఈ అన్నం వల్ల పిండానికి రక్తధాతువు వృద్ధి చెందుతుంది. 493వ నామం మహావీరేంద్రవరద. మహావీరేంద్రవరదాయే నమో నమః. మహావీర ప్లస్ ఇంద్ర వరద. మహావీరేంద్రులకు వరమునిచ్చినది. మహావీరేంద్రులకు రాకినీ దేవతారూపంలో వరాలనొసగే శ్రీమాతకు నమస్కారం. వీరులు అనగా ఉపాసకులు, మహావీరులు అనగా శ్రీ విద్యోపాసకులు. శ్రీ విద్యోపాసకులతో పాటు బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆవిడ వరాలిస్తుంది. అవస్థాత్రయం అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలను దాటి తుర్యావస్థను చేరిన వారు వీరేంద్రులు అని సౌభాగ్య భాస్కరంలో చెప్తున్నారు. అలాంటి వారికి శ్రీ లలితా పరమేశ్వరి సాక్షాత్కారం కలుగుతుంది. 494వ నామం రాకిన్యంబా స్వరూపిణి. రాకిన్యంబా స్వరూపిణ్యై నమో నమః. రాకిని ప్లస్ అంబా స్వరూపిణి, రాకినీ స్వరూపంగా గల దేవత. రాకినీ రూపంలో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి మాతకు నమస్కారం. ఆవిడ అనాహత కమలానికి అధిష్టాన దేవత. 495వ నామం మణిపూర అబ్జ నిలయ. మణిపూర అబ్జ నిలయాయే నమో నమః. మణిపూర ప్లస్ అబ్జ నిలయ. మణిపూరం అనే పేరు గల కమలము నివాసంగా కలది. మణిపూర కమలమునందు నివాసంగా కల శ్రీమాతకు నమస్కారం. నాభిస్థానంలో 10 దళాలతో ఉంటుంది. డా నుంచి ఫా వరకు గల వర్ణాలు దళములుగా కలది. మణిపూర కమలమునందు లాకిని అనే పేరు గల దేవత విష్ణువుతో ఉంది. ఈ కమలము నాభి ప్రదేశంలో ఉంది. ఇది 10 దళాలు, 3 ముఖాలు కలిగి, పెద్ద కోర కలిగి, రక్తవర్ణంతో 4 బాహువులలో 4 ఆయుధాలు ధరించి ఉంటుంది. ఈ దేవత మాంసధాతువులో ఉంటుంది. గూడాన్నము ఈ దేవతకు ఇష్టము. తల్లి గర్భంలో గల పిండము
3వ నెల యందు చేతులు కాళ్ళు రూపుకట్టుకుంటుంది. ఈ నామం నుండి 503 వరకు మణిపూరక చక్రము. 496వ నామం వదనత్రయ సంయుత. వదనత్రయ సంయుతాయే నమో నమః. వదనత్రయ సంయుత 3 ముఖములతో కూడినది. 3 ముఖముల లాకినీ దేవతా స్వరూపురాలకు శ్రీమాతకు నమస్కారం. గర్భస్థ పిండానికి 3వ నెలలో 3 ముఖాలు కలిగి ఉంటుంది. అనగా కళ్ళు, ముక్కు, నోరు ఏర్పడతాయి. 497వ నామం వజ్రాదికాయుధోపేత. వజ్రాదికాయుధోపేతాయే నమో నమః. వజ్ర ప్లస్ ఆదిక ప్లస్ ఆయుధ ప్లస్ ఉపేత. వజ్రాయుధము మొదలైన ఆయుధాలు ధరించింది. వజ్రాది ఆయుధములు ధరించిన లాకినీ దేవతా రూపాన్ని ధరించిన మాతకు నమస్కారం. వజ్రాయుధము, శక్తి, అంకుశము, దండము మొదలైన ఆయుధాలు ధరించింది. 498వ నామం డామర్యాది భిరావృత. డామర్యాది భిరావృతాయే నమో నమః. డామరి ప్లస్ ఆదిభి ప్లస్ ఆవృత. డామరి మున్నగు శక్తులచే ఆవరించబడినది. డామరి ఆది 10 శక్తులతో ఆదరింపబడిన లాకినీ దేవతా రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. ఆ 10 శక్తులు ఏంటంటే దశశక్తులు. డామరీం, ఢక్కారీం, నామినీం, తామసీ, స్థాణ్వీం, దాక్షాయణీం, ధాత్రీం, నందాం, పార్వతీం, ఫట్కారీం. ఇవన్నీ స్వచ్ఛంద తంత్రం నుంచి తీసుకున్నారు. 499వ నామం రక్తవర్ణ. రక్తవర్ణాయే నమో నమః. రక్తవర్ణ అంటే ఎర్రని వర్ణము కలది. ఎర్రని వర్ణము గల లాకినీ దేవతా స్వరూపము గల శ్రీమాతకు నమస్కారం. 500వ నామం మాంసనిష్ఠ. మాంసనిష్ఠాయే నమో నమః. మాంసనిష్ఠ అంటే మాంసధాతువునందు ఇష్టం కలది. మాంసధాతువునందు లాకినీ మాత రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. గర్భస్థ పిండానికి రక్తం వృద్ధి అగుటకు గూడాన్నము అంటే బెల్లం అన్నము ఇష్టము అని చెప్తున్నారు. మరి తర్వాత నామాలు నెక్స్ట్ వీడియోలో చేద్దాం.